Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక ఈ సిట్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం ఏపీ డీజీకి అందబోతోంది. జిల్లాల డేటా ఆధారంగా ప్రాథమిక రిపోర్ట్ ని సిద్ధం చేసింది సిట్. ఇప్పటికే నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లు పరిశీలించాయి సిట్ బృందాలు. కొన్ని ఎఫ్ఐఆర్లలో అయితే అదనపు సెక్షన్స్ కూడా చేర్చాలని నిర్ణయించారు. మరికొందరిపై కేసులు నమోదు చేయాలని చెప్పింది సిట్. కొందరు అధికారులు, నాయకుల పాత్రపై కూడా పక్కా ఆధారాలు సేకరించింది సిట్. ఆధారాల్ని బట్టి కేసులు పెట్టాలంటూ ఆదేశించింది సిట్. సిట్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం ఏపీ డీజీపీకి అందబోతోంది. జిల్లాల డేటా ఆధారంగానే ప్రాథమిక రిపోర్ట్ రెడీ చేస్తోంది సిట్. ఇప్పటికే నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లు పరిశీలించిన సిట్ బృందాలు కొన్ని ఎఫ్ఐఆర్స్ లో అదనపు సెక్షన్స్ చేర్చాలని నిర్ణయించారు. మరికొందరిపై కేసులు కూడా నమోదు చేయాలని చెప్పింది సిట్. కొంతమంది అధికారులు అలాగే నాయకుల పాత్రపై కూడా పక్కా ఆధారాల్ని సేకరించారు. ఆధారాల్ని బట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది సిట్. సిట్ రిపోర్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, చెప్పండి, సిట్ రిపోర్ట్ లో కొంతమంది అధికారులు, నాయకుల పాత్రపై కూడా ఆధారాలు సమర్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి హింసలో ఇప్పటికే కొంతమంది అధికారుల మీద ఈసీ వేటు వేసింది. అయితే సిట్ దర్యాప్తులో మరికొన్ని అంశాలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఎక్కడెక్కడైతే కేసులు నమోదు చేశారో ఆయా ప్రాంతాల్లో అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత సిట్ ఇంకా కొంతమంది ఈ అల్లర్ల వెనుక ఇంకా కొందరు హస్తం ఉందని చెప్పి కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. వీరిలో కొంతమంది అధికారుల పాత్ర ఉంది, అంటే కింది స్థాయిలో పోలీసుల పాత్ర ఉంది, అలాగే కొంతమంది ఇతర అధికారుల పాత్రతో పాటుగా, అంటే వారి పాత్ర అంటే నేరుగా వారి పాత్ర కాదు, వీటిని ఈ అల్లర్లను నివారించడంలో కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లుగా తెలిసారు. అలాగే రాజకీయ పార్టీల నేతల హస్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి యొక్క ప్రాతిబలంతో ఇంత ఈ స్థాయిలో అల్లర్లు జరిగినట్లుగా కూడా సిట్ గుర్తించింది. అయితే ఎవరెవరు హస్తం ఉంది, ఎవరెవరు నిర్లక్ష్యం ఉంది అనే దానికి సంబంధించి సిట్ పూర్తి సమాచారం సేకరించింది. దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి పొద్దుపోయే వరకు కూడా జిల్లాలో విచారణ జరిపినటువంటి సిట్ బృందాలు ఇచ్చినటువంటి నివేదికను ఇప్పుడు ప్రస్తుతము వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు. ఈ నివేదికను మధ్యాహ్నం 2 లేదా 3 గంటల ప్రాంతంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందించనున్నారు. 3 గంటల తరువాత ఇది ఎలక్షన్ కమిషన్కు ఈ నివేదికను అందించనున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. ఎందుకంటే ఇంకా జిల్లాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఇంకా సిట్ బృందాలు పర్యటిస్తున్నాయి. అక్కడ మరింత సమాచారం సేకరించేటటువంటి పనిలో కూడా ఉన్నాయి. అలాగే విచారణ జరుగుతున్నటువంటి తీరును ఇప్పటి వరకు కూడా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించి ఎక్కువగా, అంటే చాలా వరకు కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, కానీ వాటిలో పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే చాలా చిన్న సెక్షన్లు అనేవి కూడా పెట్టారు. కానీ వాటిలో సెక్షన్లు మార్చి మరిన్ని సెక్షన్లు అదనంగా యాడ్ చేయాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు అయితే కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల విచారణలో వచ్చినటువంటి అంశాలను విచారణకు సంబంధించినటువంటి పూర్తి అంశాలతో అన్నిటితో కూడా ప్రస్తుతం అయితే నివేదికను ఇంకా సిద్ధం చేసే పనిలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారు. మధ్యాహ్నం సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత సిట్ నివేదికను త్రూ సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా కూడా ఎన్నికల కమిషన్కి అందించనున్నారు. సో ఈ సిట్ నివేదిక ఆధారంగానే, ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు కూడా తీసుకుని. అయితే ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కేవలం ఏదో తూతు మంత్రంగా సెక్షన్లు పెట్టి వదిలేశారు తప్ప కఠినమైనటువంటి సెక్షన్లు ఏది పెట్టలేనట్టుగానే సిట్ అధికారులు అయితే గుర్తించారు. అంతేకాకుండా కొంతమంది ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వారి మీద కూడా కేవలం నామమాత్రం సెక్షన్లు పెట్టి మాత్రమే వదిలేసినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లో మరింత కఠినమైనటువంటి సెక్షన్లు యాడ్ చేయడంతో పాటుగా మరికొందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి సిట్ అధికారులు స్థానికంగా విచారణ జరుపుతున్నటువంటి అధికారులకు సూచించారు. అయితే ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరెవరు పాత్ర ఉంది, ఈ ఘటనకు కారణమైనటువంటి వారు ఎవరు, ఎంతమంది ఈ హింసకు పాల్పడ్డారు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఈ సిట్ నివేదికను తయారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఎన్నికల కమిషన్ మరికొందరు అధికారుల మీద కూడా వేటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు మరొక 2-3 రోజులు సమయం పడుతుందని చెప్పేసి కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈసీ ఎలా ముందుకు వెళ్తుంది, ఇంకెంతమంది మీద వేటు వేస్తుంది, ఇంకెంతమంది మీద కేసులు పెడుతుంది అనేది కూడా చూడాలి. మధ్యాహ్నం 3 గంటల సమయానికైతే ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ను సిట్ చీఫ్ డీజీపీకి అందిస్తారు. డీజీపీకి అందించిన తర్వాత డీజీపీ సిఎస్కు, సిఎస్ నుంచి ఎన్నికల కమిషన్కు కూడా ఈ ప్రాథమిక నివేదిక వెళ్తుంది.
రైట్, థ్యాంక్ యూ రావు. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.